హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏలిపిక్ ఛానల్కి మీకు తిరిగి స్వాగతం. మనము ఈ వీడియోలో మన మహాభారతం జర్నీని కంటిన్యూ చేద్దాము. మనం కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ వీడియోలో దేవయాని పరిణయం ఎలా జరిగిందనేది చూసాము. యయాతితో పరిణయం కానీ, దాని తర్వాత జరిగిన సంఘటనలు కానీ, అలాగే ఎవరికి ఎంతమంది పుత్రులు, దేవయానికి ఎంతమంది, శర్మిష్ఠకి ఎంతమంది అనేది కూడా చూసాం లాస్ట్ వీడియోలో. ఈ వీడియోలో శర్మిష్ఠ కొడుకులు తన భర్త అయిన యయాతి వల్ల సంభవించారని తెలుసుకున్న దేవయాని శుక్రాచార్యుని అదే తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సన్నివేశం అనేది ఈ వీడియో అనమాట. ఈ స్టోరీ ఏమి అంటే యయాతి శాపం అనమాట. యయాతికి శుక్రాచార్యుని వల్ల కలిగిన శాపం గురించి కానీ, మళ్ళీ దాని తర్వాత ఆ శాపం తర్వాత ఏమైంది అనేది కూడా అంటే మనము చూసాం అనమాట. శాపం గురించి కూడా మనము లాస్ట్ వీడియోలోనే చూసాము. శుక్రాచార్యుల వారు యయాతికి ఇవ్వడం కానీ, ఆ శాపం నుంచి బయటపడడానికి కూడా ఒక మార్గం చెప్పారు. ఆ మార్గం గురించి వాళ్ళ పుత్రులతో యయాతి మాట్లాడడము, అక్కడి నుంచి మనకి ఈ కథ అనేది మొదలవుతుంది అన్నమాట. అలాగే ఈ కథలో మనము యయాతి యొక్క మొత్తం జీవితం అంతా ఎలా జరిగిందనేది కూడా చూస్తాం అనమాట. అలా చూసుకున్నట్టయితే మనము ఎండ్ చేసాం కదా లాస్ట్ వీడియోలో, అక్కడి నుంచి ఇప్పుడు కంటిన్యూషన్ అనమాట. యయాతి తన భార్యని తీసుకొని మళ్ళీ రాజ్యానికి తిరిగి వస్తాడనమాట. ఈ వచ్చే మార్గంలోనే ఆయనకి దుస్సహ జరాభారం వల్ల ఆయన ఏజ్ కానీ అంతా ఫాస్ట్గా పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఆయన వయస్సు కానీ, ఆయన ముసలితనం వచ్చేస్తుంది అనమాట. అంటే ఆయన రాజ్యానికి చేరేసరికి పండు ముసలోడైపోతాడు. సరే, ఇది ఇలా ఉండగా ఆయన రాజ్యంలో తన భవనానికి వెళ్ళిన తర్వాత ఆయన పుత్రుల్ని రమ్మన్నట్టుగా చెప్పి వాళ్ళ పుత్రులందరూ 5 మంది ముందర నిల్చుకునేసరికి వాళ్ళని అడుగుతారనమాట. ఫస్ట్ అగ్రజుడైన యదువుని అడుగుతాడనమాట. యదువు పక్కకు తిరిగి ఇలా ఈ శాపం గురించి చెప్పి, నా యొక్క జరాభారాన్ని నువ్వు తీసుకో, నేను నా యొక్క విషస్ని నేను సంపూర్ణించుకొని నీకు మళ్ళీ నీ యువత నీకు ఇచ్చేస్తాను అన్నట్టుగా అడిగితే, యదువు అసలు ఆ మాటలు విన్నట్టుగా ప్రవర్తిస్తూ విసుక్కుంటాడనమాట. అలా విసుక్కునేసరికి యయాతికి ఆగ్రహం వచ్చి శపిస్తాడు యదువుని కానీ, యదువు వంశాన్ని కానీ. ఏమని? రాజ్య స్వీకృతికి అనర్హులవుతారు మీ యొక్క డిసెండెన్స్ అంతా, అంటే వాళ్ళు రాజులు కాలేరు అన్నట్టుగా శాపం పెడతారనమాట యదువుకి. సరే, యదువు ఎవరు? అగ్రజుడే కాదు, తను దేవయాని పుత్రుడు కదా. అలాగే రెండో పుత్రుడు తుర్వసును అడగగానే తుర్వసు ఆ మాటలు కూడా వినకుండా, ఆ యొక్క ముసలితన యాతన నేను పడలేను, నేను అసలు ఆ ముసలివాడిని అయినామంటే మనకు తెలిసిందే కదా ముసలి వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్, అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. మళ్ళీ తన యవ్వనం అంతా పోతుంది. అసలు అంటే అది ఒక స్టేజే మనకి, కానీ అది చాలా నరకం కదా అన్నట్టుగా తుర్వసు చెప్తాడనమాట. ఇది వినగానే ఎవరైనా తన తండ్రి కదా, కన్న తండ్రి తన కొడుకు అలా అనేసరికి చాలా బాధపడిపోయి వెంటనే తుర్వసుని కూడా శపిస్తాడనమాట. ఏమని? ధర్మాధర్మ వివేకహీనులు, దురాచారులు, పశుతుల్యులు, కిరాత జాతులకు తుర్వసు కానీ వాళ్ళ డిసెండెంట్స్ కానీ రాజులు అవుతారు. అలాగే ఇంకోటి ఏంటంటే, వాళ్ళ వంశం కూడా పూర్తిగా జరగదు, ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా నాశనం అయిపోతుంది అన్నట్టుగా తుర్వసుని శపిస్తాడనమాట. సరే, ఇప్పుడు అయిపోయింది. దేవయాని పుత్రులు ఇద్దరికి శాపం పెట్టేసినాడు. నెక్స్ట్ శర్మిష్ఠ పుత్రులు 3 ఉన్నారు కదా, వాళ్ళలో అగ్రజుడైన ద్రుహ్యుని అడుగుతాడనమాట. ద్రుహ్యుని అడగగానే వాళ్ళిద్దరు ఆ ఇద్దరు అన్నల కన్నా 2 ఆకులు ఎక్కువ తిన్నాడు అంటే చెప్తున్నారు. ఏంటంటే వాళ్ళిద్దరికన్నా ఎక్కువ ఓవరాక్షన్గా చేసి, ఏంటి ఆరగన్స్తో రివర్స్ సమాధానం చెప్పేసరికి ఇంకా కోపం పెరిగిపోయి యయాతి ద్రుహ్యుని ఎలా శాపిస్తాడంటే, ఉన్న కోరికలు కానీ అవి ఏవి కానీ పరిపూర్ణంగా జరగవు. ఇంకోటి ఏమంటే మెయిన్గా మెన్షన్ ఇస్తాడు ద్రుహ్యుడు. ముసలోళ్ళు అయితే పెద్ద పెద్ద వాహనాల్లో కానీ నావలు వాటల్లో వెళ్ళారు కదా, అంటే పెద్ద పెద్దవి కొంచెం షేకీగా, అంటే
ఆ కోరికలు తీర్చుకోలేరు కదా ముసలితనంతో, అది మెన్షన్ చేస్తాడనమాట ద్రోహుడు. అందుకు దానికి కౌంటర్ అటాక్ లాగా ఎప్పటికి కానీ ద్రోహిణి రాజ్యంలో చిన్న వాహనాలు మాత్రమే ఉంటాయి, అలాగే చిన్న చిన్న నావలు మాత్రమే ఉంటాయి అని ఒక శాపం ఇస్తాడనమాట. అలాగే ఇంకోటి ఏంటి అంటే వాళ్ళకి మహారాజు భోగం లభించదు, అంటే వాళ్ళు ఎవరు మహారాజులు కాలేరు అని. ఇంకోటి వాళ్ళకి భోజ పదం మాత్రమే సంక్రమిస్తుంది. అంటే ఇప్పుడు మనకి మిడిల్ నేమ్స్ అని ఉంటాయి కదా కొంతమందికి, ఆ మిడిల్ నేమ్లో భోజ అనే పదం మాత్రమే సంభవిస్తుంది అని శపిస్తాడనమాట. దాని తర్వాత రెండవ వాడైన అనుపుత్రుడి దగ్గరికి తిరిగి క్వశ్చన్ చేస్తాడు. అదే తన జరాభారాన్ని తీసుకోమని అడిగేసరికి అనుపుత్రుడు ఏమంటాడు, నేను తీసుకోలేను, నేను అగ్నిహోత్రాలు కానీ అవన్నీ కూడా చేయలేను, అవి లేకపోతే నేను బ్రతకలేను అన్నట్టుగా కొంచెం అతి వినయంతో సమాధానం చెప్తాడు అనమాట యయాతికి. అది వినగానే యయాతికి ఉన్న కోపం రెట్టింపయ్యి, ఏంటిది నా కొడుకేనా వీడు, ఇంత అతి వినయం అవసరమా, అంటే మామూలుగా తెలిసిందే కదా డైరెక్ట్గా పొడిచే వాళ్ళకన్నా రివర్స్ బ్యాక్ స్టాప్ చేసే వాళ్ళ వల్ల ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది అంటాం కదా, అలాంటి దీంట్లో ఆయన అనుపుత్రుడిని ఏమని శపిస్తాడంటే వెనువెంటనే అంటే అదే అనుపుత్రుడు ముసలివాడు అయ్యేటప్పుడు అసహ్యమైన పెద్దదనపు ఇవన్నమాట, అంటే ముడతలు కానీ అవన్నీ అసహ్యంగా కనిపిస్తాయి. అలాగే పుత్రులు అనేవారు నిండు ప్రాయంలోనే అకాల మృత్యు పొందుతారు. అంటే ఏంటి అంటే వాళ్ళ ఆయువు పూర్తిగా పూర్తవకముందు, అసలు వాళ్ళు ఇంకా టీనేజ్ నుంచి బయటకు పడకముందే వాళ్ళు మరణిస్తారు. ఇంకోటి అగ్నిహోత్రాలు ఆచరించే శక్తి సామర్థ్యాలు నీకు సంభవించావు అని చెప్పిస్తాడు. అంటే ఏంటి, ఏ రీజన్తో అయితే ఇది చేసినాడో ఆ అగ్నిహోత్రాలకు కావాల్సిన శక్తి సామర్థ్యాలు అంటే ఏవో ఒకటి దొరకవు అనమాట. అంటే ఏంటి, హోమం కానీ ఏదైనా తలపెట్టినప్పుడు కావాల్సిన పదార్థాలు కొన్ని వస్తువులు దొరకకపోవడము, లేకపోతే కొన్ని వస్తువులు అసలు కొనుక్కోవడానికే తన దగ్గర ధనం లేకపోవడం, అలాంటి సిచ్యువేషన్స్ నీకు సంభవిస్తాయి అన్నట్టుగా అనుపుత్రుని శపిస్తాడనమాట. సరే, ఈ నలుగురు ఇలా చెప్పేసరికి ఇంకా కోపం కాస్త బాధగా మారిపోయి చిన్నగా ఆ లాస్ట్ పుత్రుడైన పూరుని వైపు తిరిగి అడుగుతాడనమాట. నా కన్న తండ్రి చిన్నవాడు కదా, కొంచెం ఆప్యాయత ఎక్కువ ఉంటుంది కదా, అందుకే నా కన్న తండ్రి, నా చిట్టి తండ్రి నేను బుజ్జగిస్తూ నా యొక్క జరాభారాన్ని నువ్వు తీసుకో అన్నట్టుగా అడిగితే పూరుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సరే అని చెప్పేసి యాక్సెప్ట్ చేసేసరికి ఇంకా ఆయనకి సంతోషంతో యయాతికి పూర్ణునికి చెప్తాడనమాట, నువ్వే నా తర్వాత ఈ రాజ్యానికి రాజవుతావు అన్నట్టుగా చెప్పి తన యొక్క జరాభారాన్ని పూర్ణునికి ఇస్తాడనమాట. సరే, దీని తర్వాత ఏమవుతుంది, పూరుడు ఆ జరాభారాన్ని మోస్తూ 1000 సంవత్సరాలు గడిపేస్తాడనమాట. ఆ 1000 సంవత్సరాల్లో యయాతి మహారాజు తనకున్న ఆంక్షలన్నీ, కోరికలన్నీ మొత్తం అన్నీ తీర్చుకునేస్తాడనమాట. ఉన్న కోరికలన్నీ తీర్చుకుంటాడు. కానీ ఏమవుతుంది, ఈ 1000 సంవత్సరాల తర్వాత పూరుణ్ణి పిలిచి, పుత్ర, నా యొక్క జరాభారాన్ని నేను తీసుకునేస్తాను, నీ యవ్వనం నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఇంకోటి చెప్తాడు. ఏంటి అంటే కోరికలు అనేటివి మనిషికి ఆగిపోయేటివి కాదు, ఆ కోరికలు తీరే కొద్దీ ఇంకా కావాలనిపిస్తుంది. ఈ కోరికలు ఎప్పుడో అప్పుడు చాలా ఒక లైన్ దాటేస్తాయి. మనమే మన యొక్క కోరికల్ని అదుపులో పెట్టుకొని, ఒకవేళ కోరికలు ఉన్నా కూడా అక్కడికి ఆపేయడం మంచిది. ఒక లైన్ దాటామంటే మనం వెనక్కి తిరగలేము అన్నట్టుగా చెప్పి తన యొక్క జరాభారాన్ని తాను తీసుకొని యయాతి తన రాజ్యాన్ని మొత్తం కూడాను పూరునికి ఇస్తాడనమాట. పూరునికి పట్టాభిషేకం చేస్తాడు. కానీ ఈ పట్టాభిషేక వార్త తెలుసుకున్న పెద్దలు ఉంటారు కదా, రాజ్య పెద్దలు, వాళ్ళందరూ ఒప్పుకోరు అనమాట. ఏంటి అంటే వాళ్ళందరూ అగ్రజుడైన యదు ఉన్నప్పుడు ఎందుకు అన్యుడైన పూరునికి రాజ్యాన్ని ఇస్తున్నారు. ఇంకోటి ఏంటి, అగ్రజుడు యదు వచ్చేసి దేవయాని యొక్క పుత్రుడు, అన్యుడు లాస్ట్ వాడైన పూరుడు వచ్చేసి శర్మిష్ఠ పుత్రుడు. అంటే ఏంటి, దేవయాని ఎవరు, శుక్రాచార్యుని యొక్క పుత్రిక కదా, వారి యొక్క పుత్రుడే రాజు అవ్వాలి కదా, ఇలా శర్మిష్ఠ పుత్రుడిని రాజు ఎలా చేస్తారు అన్నట్టుగా క్వశ్చన్ చేసేసరికి చెప్తాడనమాట.
యయాతి అది శుక్రాచార్యుల వారు సంకల్పించిందే. ఆయనే చెప్పారు ఏమని అంటే, నా జరాభారాన్ని ఎవరైతే తీసుకుంటారో వారు నాకు కరెక్ట్ పుత్రుడు. నా యొక్క మాట జవదాటని వాళ్ళు, నాకు ఎదురు చెప్పిన వాళ్ళు కానీ, అతి వినతితో ప్రవర్తించిన వారు కానీ నాకు పుత్రులు ఎలా అవుతారు? నా యొక్క మాటల్ని కరెక్ట్గా హార్ట్కి తీసుకొని కరెక్ట్గా పాటించిన వాళ్ళే కదా నా పుత్రులు అవుతారు. కాబట్టి పూరుడే నా తర్వాత రాజు అవుతాడు, అదే శుక్రాచార్యుల వారు చెప్పిండేది అని చెప్పి వాళ్ళ నోరును మూయించి పూరునికి రాజ్యాన్ని అప్పగిస్తాడనమాట. రాజ్యం అప్పగించి ఆయన వానప్రస్థంలోకి వెళ్తాడనమాట. అంటే ఏంటి, అడవిలోనే అంటే నగరాలకు రాకుండా వాటి కండిషన్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. దానికి ముందు పూరుని యొక్క అగ్రజులు ఏం చేస్తున్నారు వాళ్ళ గురించి కూడా ఒకసారి తెలుసుకుందాము. యదు ఏం చేస్తాడంటే యాదవ వంశం బయట వచ్చిన తర్వాత యాదవ వంశానికి ఫస్ట్ యాన్సిస్టర్ అవుతాడనమాట యదు. మనకు తెలిసిందే యాదవ వంశం అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు? శ్రీకృష్ణుడు, వాళ్ళ వంశమే. ఆయన శాపం ఏంటి, వాళ్ళు మహారాజులు కాలేరు అన్నట్టుగా కదా. అందుకే యాదవులు అంటే మ్యాక్సిమం గోవుల్ని మేపుకునే వాళ్ళు యాదవులు అయ్యారు కదా. అంటే అదే వాళ్ళకి రాజ్యాధికారం లేదు అని. నెక్స్ట్ ద్రుహ్యుడు వచ్చేసి భోజవంశం అనమాట. ఏంటి ఆయన ఏంటి అంటే తెలిసిందే కదా, మిడిల్ నేమ్ భోజ వస్తుందని. ఆయన ద్రుహ్యుడికి ఇది భోజ వంశం అనమాట. నెక్స్ట్ మేచ్చ జాతులు ఉద్భవించిన తర్వాత వాటికి అనువు అధికారిలాగా ఉంటాడనమాట. మళ్ళీ ఏంటి, పూర్ణ వల్ల పౌరవంశం అని ప్రఖ్యాతి చెందింది. పౌరవంశం అంటే మనకు తెలిసిందే, ఇక్కడ పాండవులు కానీ కౌరవులు కానీ వాళ్ళందరూ కూడా పౌరవంశం యొక్క డిసెండెంట్స్. ఓకే, ఇట్లా ఇది ఫస్ట్ యాన్సిస్టర్ అనమాట. పౌరవంశానికి ఫస్ట్ యాన్సిస్టర్ పూరుడు అవుతాడు. ఫస్ట్ యాన్సిస్టర్ అంటే పౌరవంశం ఎక్కడి నుంచి ఉద్భవించింది అంటే పూరుని దగ్గర నుంచి ఉద్భవించింది అన్నట్టుగా అనమాట. ఇప్పుడు మళ్ళీ స్టోరీ కంటిన్యూషన్కి వస్తే, యయాతి మహారాజు ప్రస్థాశ్రమం తీసుకుంటాడు కదా. ఏం చేయాలి, ఈ కండిషన్స్ ఏంటి అంటే ఆయన కందమూలాలు ఫలాలు మాత్రమే స్వీకరించాలన్నమాట. అలా 1000 సంవత్సరాలు ఉంటాడనమాట. ఓన్లీ కందమూలాలు ఫలాలు మాత్రమే స్వీకరిస్తూ. అలాగే ఏ యొక్క సిటీలోకి కానీ ఎంట్రీ ఉండదన్నమాట, ఎంట్రీ తీసుకోరనమాట. ఒకవేళ ఒక సిటీలోకి వెళ్ళినా కూడా ఎక్కువసేపు ఉండకుండా కొంత సమయం మాత్రమే ఉండి మళ్ళీ వనాల్లోకి వెళ్ళిపోవాలన్నమాట. ఇది ఫస్ట్ మెయింటైన్ చేయాల్సినట్టుగా, అంటే అలా మెయింటైన్ చేస్తారు. ఫస్ట్ ఒక 1000 సంవత్సరాలు ఇలా బతుకుతారనమాట యయాతి. దాని తర్వాత 30 సంవత్సరాల వరకు ఉదకం ఆహారంగా తీసుకుంటూ మౌనవ్రతం చేస్తూ ఉంటాడనమాట. దాని తర్వాత 1 సంవత్సరం వాయు భక్షం చేస్తాడు. ఇలా ఈ యొక్క వానప్రస్థం కంప్లీట్ అయ్యేసరికి ఆయనకి స్వర్గానికి వెళ్ళడానికి అర్హత లభిస్తుంది అనమాట. ఆయన స్వర్గానికి ప్రయాణం అవుతాడు యయాతి మహారాజు. సరే, స్వర్గానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ యొక్క సత్పురుషులతో తన సమయాన్ని మొత్తం గడుపుతూ ఉండగా ఒకరోజు మహేంద్రుడు యయాతి మహారాజు దగ్గరకు వచ్చి అడుగుతాడనమాట కొన్ని సజెషన్స్. కానీ ఏంటి అసలు ఆయన యొక్క లైఫ్ ఎలా జరిగింది అంటే అప్పుడు యయాతి మహారాజు చెప్తాడనమాట, తన రాజ్యం అనేది గంగా యమున నదుల మధ్యలో ఉంది. అలాగే ఇంకోటి ఏంటంటే మన మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్స్ ఏమి అంటే, మన రాజ్యం బాగుండాలి అంటే వేత్తలైన మహనీయులతో సచ్చరితం ఉంచాలి. అంటే ఓన్లీ మహనీయులు మంచి వేత్తలతో మనము వారి యొక్క చరిత్ర అంటే వాళ్ళ చరిత్రలు కానీ అవన్నీ కూడా మనము చదువుకొని అవి వాళ్ళ యొక్క చరిత్ర నుంచి మనము కొన్ని మంచి మాటలు గ్రహించుకోవాలి. నెక్స్ట్ అందరికీ, ఎవరికి పడితే వాళ్ళకి కాదు, ఓన్లీ అర్హులైన వారికి మాత్రమే దాన ధర్మాలు చేయాలి. దాని తర్వాత దేహి అని పక్కవారిని ఎవరిని అడగకూడదు, సామాన్యంగా ఎప్పటికీ అడగకూడదు. అలా అని మనల్ని ఎవరైనా అడిగితే మాత్రము మ్యాక్సిమం ట్రై చేసి వారి యొక్క అభీష్టాన్ని మనం నెరవేర్చాలి. అలాగే శృతిహితంగాను పరిమితంగాను ప్రసంగించాలి. దుర్జనులతో సాంగత్యం మంచిది కాదు, అంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ మంచిది కాదు. కరెక్ట్ పర్సన్స్తో మనం మన యొక్క సాంగత్యం ఉంచుకోవాలి, నెరవేర్చుకోవాలి. మళ్ళీ
కరుణ, ఇంద్రియ నిగ్రహం, సౌజన్యము, సత్య సమశౌచాలు అలవరించుకోవాలి. ఈ యొక్క క్వాలిటీస్ అన్నీ ఉంటే మన రాజ్యం అనేది చాలా మంచిగా ఉంటుంది అన్నట్టుగా చెప్తాడనమాట. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా ఇంద్రుడు క్వశ్చన్ చేస్తాడు, మీరు చాలా తపోనిధులు కదా, మీ యొక్క తపస్సు చాలా గొప్పది అన్నట్టుగా అంటే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా. ఈ కన్వర్జేషన్లో యయాతి మహారాజు ఆరగన్స్ పెరిగిపోయి, అంటే అహంకారం ఒక్కసారిగా పెరిగిపోయి అసలు ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయనకు తెలియకుండా ఏం చెప్తాడంటే, అవును నా తపస్సు అందరికన్నా గొప్పది, అసలు నా అంత తపస్సు ఏ ఒక్కరూ చేయలేరు అన్నట్టుగా గట్టిగా అంటే పెద్ద పెద్ద మాటలు పలికేస్తాడనమాట. అంటే ఏంటి, ఆయన కన్నా పెద్ద తోపు లేడన్నట్టుగా పలుకుతాడు. ఇది విన్న ఇంద్రుడు ఆగ్రహించి, ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నీకంటే తపోనిధులు ఎంతోమంది ఉంటారు, నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఈ క్షణమే నీ యొక్క అర్హత, అదే స్వర్గంలో ఉండడానికి అర్హత అనేది నువ్వు కోల్పోయావు అని ఇంద్రుడు శపిస్తాడనమాట. ఆ శాపం వినగానే యయాతి కళ్ళు తెరుచుకుంటాయి. అయ్యో అవునయ్యా మహేంద్ర, నేను తప్పు చేశాను, నాకన్నా పెద్ద తపోనిధులు చాలామంది ఉన్నారు, నన్ను క్షమించయ్యా, నన్ను ఎక్కడ పడితే అక్కడ కింద లోకాలకు పంపించేయద్దు, ఒక మంచి అంటే లిటరేచర్ బాగా ఉన్న లోకంలోకి నన్ను పంపియు, నేను నా యొక్క తప్పుని తెలుసుకున్నాను అన్నట్టుగా అనేసరికి దేవేంద్రుడు ఒక మంచి లోకాన్ని చూసి అక్కడికి పంపిస్తాడనమాట, కింద లోకం. అక్కడికి ఆయన దివ్య తేజస్తో వెళ్ళేసరికి అక్కడ ఆ లోకంలో అష్టకుడు, ప్రతర్ధనుడు, వసుమంతుడు, శిబి, వీళ్ళు నలుగురు ఉంటారనమాట. వీళ్ళు నలుగురు ఆయన్ని చూసి ఆయన దగ్గరికి వెంటనే వెళ్ళి ఆయన అడుగుతారనమాట, మిమ్మల్ని చూస్తుంటే చాలా పెద్ద తపోనిధిలాగా, ఒక పెద్ద వేత్తలాగా ఉన్నారు, ఏంటి మీరు ఇలా వచ్చారు, మీరు జస్ట్ విజిటింగ్కి వచ్చారా అన్నట్టుగా అడిగితే అప్పుడు యయాతి తన యొక్క మొత్తం కథని చెప్తాడనమాట. సరే, అలా చెప్పిన తర్వాత వారు క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఏంటి అంటే ఆయన యొక్క నాలెడ్జ్ని చూసి వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్తో క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మనము స్వర్గానికి వెళ్ళడానికి అర్హత ఎలా సంపాదించాలి, అసలు స్వర్గం నరకం అనేది ఎలా జరుగుతుంది అని అడిగేసరికి చెప్తారనమాట. ఒక జీవునికి స్వర్గ నరకాది లోకాలు సంప్రాప్తన గర్భం నుండి తిరిగి భూలోకంలో జన్మ గురించి, అంటే ఏంటి, మన యొక్క భూలోకంలో జన్మించిన తర్వాత మన యొక్క యాక్షన్స్కి మొత్తం ఒక్కొక్కటి ప్రతి ఒక్క యాక్షను నోటెడ్ అవుతుంది. దాన్ని బట్టి మనకి స్వర్గం ప్రాప్తిస్తుందా నరకం ప్రాప్తిస్తుందా అనేది లాస్ట్లో మనకి అర్థమవుతుంది అని చెప్తాడనమాట. అప్పుడు శివి క్వశ్చన్ చేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, అసలు మనకి జన్మం ఎలా జరుగుతుంది అని క్వశ్చన్ చేస్తాడు. అలా క్వశ్చన్ చేసేసరికి యయాతి ఇలా ఆన్సర్ చేస్తాడు. ఏంటి అంటే, వాయు ప్రేరణ వల్ల గర్భంలో శుక్రశోణిత సంగయోగం జరుగుతుంది. దాని తర్వాత పంచభూతాలు అనుస్వరూపాలు వానిలో కలుస్తాయి. నెక్స్ట్ అవయవాలు ఆవిర్భవిస్తాయి. దాని తర్వాత సంపూర్ణ జీవము పోసుకుంటుంది ఆ యొక్క పిండంలో. దీని తర్వాత శ్రవణేంద్రియం వల్ల శబ్దము, నేత్రేంద్రియం వల్ల రూపము, జ్ఞానేంద్రియం వల్ల గంధము, జిహ్వేంద్రియం వల్ల రసము, త్వగ్వేంద్రియం వల్ల స్పర్శ తెలుస్తాయి ఆ యొక్క పిండానికి అన్నట్టుగా చెప్పి ఇలా దీని తర్వాత జన్మం అనేది జరుగుతుంది అని చెప్తారనమాట. అలాగే దీని తర్వాత వాళ్ళ క్వశ్చన్స్ ఏంటి అంటే, అసలు మానవునికి ఏం చేయాలి మానవుడు అన్నట్టుగా అడిగితే నాలుగు మెయిన్ పార్ట్స్ ఉంటాయి ఒక మనిషి జీవితంలో: బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసి. ఫస్ట్ బ్రహ్మచర్యం. ఈ పార్ట్లో మానవుడు అనేవాడు తన నాలెడ్జ్ని ఖచ్చితంగా పెంచుకోవాలి. అన్ని చోట్లకి తిరిగి తన యొక్క ప్రపంచంలో ఉన్న విచిత్రాలు కానీ అన్నీ తెలుసుకొని తన యొక్క నాలెడ్జ్ పెంచుకోవాలి. దాని తర్వాత గృహస్థాశ్రమం చేరుకున్నాక తన ఫ్యామిలీని మంచి పొజిషన్కి తీసుకొని స్టేబిలైజ్ చేయాలి. దాని తర్వాత వానప్రస్థం ఎప్పుడు చేస్తామంటే ముసలితనం వచ్చినప్పుడు ఎవరి మీద ఆధారపడకూడదు, మనం మన మీదే సొంతంగా ఉండాలనుకున్నప్పుడు వానప్రస్థంలో మనం వనానికి వెళ్ళిపోయి వనంలో ఉన్న పదార్థాలే తింటూ అక్కడే ఉంటే మనం హెల్తీగా
కొన్ని ఏళ్ళ వరకు బతుకుతాం, చాలా ఏళ్ళు బతుకుతాము. దీని తర్వాత సన్యాసి అంటే మళ్ళీ తను ఏవైతే మొత్తం ప్రపంచంతో ఉన్న లింక్స్ అన్నీ కట్ చేసేసి సన్యాసత్వం తీసుకోవాలి అన్నట్టుగా చెప్తాడనమాట. ఈ విధంగా మొత్తం ఈ కథ పార్ట్స్ అనేవి పూర్తవుతాయి. దీంతో ఈరోజు మన వీడియో అనేది కంప్లీట్ అయిందనమాట. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మన మహాభారతం జర్నీని కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ టిల్ ద లాస్ట్ ఆఫ్ వీడియో. థ్యాంక్ యూ. మన మహాభారతం జర్నీని సక్సెస్ఫుల్గా ఇంకా ముందుకు తీసుకెళ్దాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. ప్లీజ్ subscribe to my channel Tale Epic. Thank you. Bye bye. See you in the next video.